హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన ఈమె తెలుగులో కూడా పలు సినిమాల్లో హీరోయిన్గా అలాగే కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో క్రాక్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె విలన్ రోల్లో మెప్పించింది. ప్రస్తుతం హీరోయిన్గా సినిమాల్లో నటిస్తోంది. ప్రశాంత్ వర్మ, తేజ కాంబినేషన్లో వచ్చిన హనుమాన్ సినిమాలో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. తర్వాత ప్రధాన పాత్రల్లో పలు సినిమాల్లో నటించింది. ఈమె సినిమాలతో పాటు బుల్లితెరపై జరుగుతున్న పలు కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈమె లైవ్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. మరి ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ అందరి ముందరే అంతగా ఎందుకు ఏడ్చిందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తూనే ప్రొఫెషనల్ లైఫ్ని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తోంది. మొన్నటి వరకు స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ లీడ్లో నటించిన ఈ నటి ప్రస్తుతం హీరోయిన్గా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సినిమాల ప్రమోషన్లతో పాటు టీవీ కార్యక్రమాల్లో కూడా ఈమె పాల్గొంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ టీవీ ఛానల్లో డాన్స్ షోలో పాల్గొంది. అందులో ఓ డాన్స్ వేసిన తర్వాత తన జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి అద్దంలో తనని తాను చూసుకుంటూ వివరిస్తుంది. ఆమె ఒక్కసారిగా తన జీవితాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంది. అది చూసిన తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ జీవితంలో ఎలాగైతే జరిగిందో నా జీవితంలో కూడా అలాగే జరిగింది. నిన్ను చూస్తూ ఉంటే నా జీవితమే నాకు మళ్ళీ గుర్తొచ్చేసింది. నేను చిన్నప్పుడు అలాంటి బాధలను ఎదుర్కొన్నాను అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ అన్నారు. చిన్నతనంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకొని ఎమోషనల్ అయింది. నేను చిన్నతనంలోనే లైంగిక వేధింపుల బారిన పడ్డాను. నీది నాది ఒకటే కథ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అంత పెద్ద స్టార్ కూతురు అయ్యుండి ఇలాంటి బాధలు అనుభవించిందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాల విషయానికి వస్తే గనక హనుమాన్ మూవీతో మెప్పించింది. తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రం శబరిలో నటించింది. ఆ మూవీ అనుకున్న హిట్నైతే అందుకోకపోయినా సినిమా మాత్రం పర్వాలేదు అనే టాక్ని అందుకుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ శివంగి సినిమాలో నటిస్తోంది. దేవరాజ్, భరణి, ధరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక శివంగి సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్పై సురేష్ బాబు నిర్మించారు. అయితే పవర్ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్గా రాబోతున్న ఈ మూవీలో డాక్టర్ కోయి కిషోర్, జాన్ విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.